రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్లు తాజాగా బ్లూ ఫాగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ గుర్తింపు పత్రాన్ని ఆ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్కు అందించారు. ఏపీలో బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా విశాఖలోని రుషికొండకు ఇప్పటికే పేరుంది. ఇంతటి ప్రాధాన్యమున్న గుర్తింపును గతంలో బ్లూఫాగ్ సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. 2020లోనే విశాఖ బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్ గా బ్లూఫాగ్ సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. బ్లూఫాగ్ గుర్తింపును డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. గతంలో బీచ్లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు సరిగ్గా లేవు. నిర్వహణ అధ్వానంగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు ఫోటోలు తీసి వాటితో డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్లూఫాగ్ సంస్థ రుషికొండ బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును రద్దు చేసింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రుషికొండ బీచ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. బ్లూఫాగ్ హోదా శాశ్వతంగా కొనసాగేలా అనేక చర్యలు తీసుకుంది. బీచ్పై వచ్చిన అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. బీచ్ వద్ద అదనంగా మరికొంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా కొంతమందిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఇతర ప్రాంతాలకు, శాఖలకు మార్చింది. ఏపీ పర్యాటక శాఖ తీసుకున్న అనేక చర్యల కారణంగా బ్లూఫాగ్ సంస్థ రుషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపును మరల లభించింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అత్యధిక సదుపాయాలు కలిగిన బీచ్ విశాఖ రుషికొండ బీచ్. ఎందుకంటే ఈ బీచ్కి బ్లూఫాగ్ అనే గుర్తింపు కూడా గతంలో వచ్చింది. కాకపోతే నెల రోజుల కిందట ఇక్కడ ఉన్న అసౌకర్యాలు అలాగే రకరకాల కారణాలతో పూర్తిగా ఈ బ్లూఫ్లాగ్ అనే గుర్తింపు అయితే పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుని మళ్ళీ విశాఖ రుషికొండకి బ్లూఫాగ్ సర్టిఫికెట్ని తెచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేసే విధంగా చేయాలని ఇప్పటిగా జిల్లా అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడైతే బీచ్ అసంతృప్తిగా ఉందో అక్కడ నుంచి పూర్తిగా అయితే ఇక్కడ క్లీనింగ్ అంతా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖ రుషికొండ బీచ్లో ఉన్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ క్లీనింగ్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే నిన్న ఢిల్లీ నుంచి కూడా ఈ బ్లూఫాగ్ ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బీచ్లో ఉన్న పనులు ఏ విధంగా ఉన్నాయో అలాగే బీచ్ను సందర్శన చేశారు. పూర్తిగా అయితే ఇక్కడ ఇంత క్లీనింగ్, బీచ్ చూసిన పరిసరాలు అన్నీ చూసి ఆయన సంతృప్తిగానే ఉన్నట్టయితే తెలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసిన పరిసరాలు మొత్తం అంతా ఒక నివేదిక ఏర్పాటు చేసి అది మళ్ళీ ఢిల్లీ వెళ్ళి సమర్పించిన. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారమే మళ్ళీ బ్లూఫాగ్ సర్టిఫికేట్ వస్తుందా రాదనే అంశంపై పూర్తిగా అయితే మనకి తెలుస్తున్న పరిస్థితి. అయితే నిన్న వచ్చిన బ్లూఫాగ్ ప్రతినిధులు ఇక్కడ ఉన్న బీచ్ వసతులపై ఆరా తీశారు. ఎందుకంటే రుషికొండ బీచ్కి ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు. అలాంటి బీచ్కి చాలా అందాలుగా రూపకల్పన చేయాలంటూ ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా నిన్న చూడొచ్చు అక్కడ పార్కింగ్ విషయంలో కానీ అలాగే ముఖ్యంగా పర్యాటకులకు ఉండే వసతుల కల్పన విషయంలో అలాగే స్నానాల గదులు, రూమ్స్, ప్రత్యేకంగా ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని విషయాలపై ఇక్కడ అధికారులు అయితే ఆరా తీశారు. ప్రస్తుతం మనం విశాఖ రుషికొండ దగ్గర ఉన్నాం. పూర్తిగా చూడొచ్చు టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. విశాఖ రుషికొండ బీచ్కు ప్రత్యేకత ఉందని చెప్పచ్చు. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ క్లీనింగ్ చాలా బాగుంటుంది. అలాగే పూర్తిగా స్పోర్ట్స్ అడ్వెంచర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో చాలామంది టూరిస్టులు ఇదే బీచ్కి రావాలని ఇష్టపడతారు. అలాగే ఎప్పుడైతే బ్లూఫాగ్ అనే అర్హతను కోల్పోయిందో అప్పటి నుంచి కూడా అధికారులు చాలా సీరియస్గా తీసుకుని పూర్తిగా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా కలెక్టర్ అయితే ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి. బీచ్ క్లీనింగ్ కానీ ఇక్కడ ఏదైతే అసంతృప్తిగా ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తున్న పరిస్థితి. చెత్త చెదారం అన్నీ లేకుండా పూర్తిగా పారిశుద్ధ్య కార్మికులతో కూడా తీస్తున్న పరిస్థితి. అలాగే ఎటువంటి డస్ట్ వేయకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా పెట్టిన పరిస్థితి. అలాగే సీసీ కెమెరాలు కూడా అప్పుడు పనిచేయట్లేదని ఎప్పుడైతే ఆరోపణలు వచ్చి అవి కూడా సక్రమంగా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. ఎందుకంటే పర్యాటకులు అలాగే చాలామంది బీచ్ని చూడడానికి వస్తారు. వాళ్ళ నుంచి కూడా ఎటువంటి రుసుములు కూడా లేకుండా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు వెహికల్స్ ఎక్కడికెక్కడ క్లీనింగ్ చేసే వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ బ్లూఫ్లాగ్ రుషికొండ బీచ్కు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేక సలహాలు చేస్తుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళపై కూడా వేటు వేసిన సంగతి కూడా మనకి తెలుసు. పూర్తిగా మనం చూడొచ్చు చాలామంది టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అడ్వెంచర్స్ అనే వాటిల్లో పాల్గొన్న పరిస్థితి. ఎక్కడైతే మనకు దూరంగా ఉన్నవో ఆ 3 పోల్స్లోనే ఈ బ్లూఫాగ్ జెండాలు అయితే ఎగురుతాయి. అలాంటిది పూర్తిగా ప్రస్తుతానికైతే ఈ బ్లూఫాగ్ సర్టిఫికేట్ అయితే ఈ బీచ్కి లేదు. మరి కొద్ది రోజుల్లో
నిన్న వచ్చిన ఢిల్లీ టీము నివేదిక తయారు చేసి ఆ నివేదికను బట్టే బ్లూ ఫాగ్ వస్తుందా రాదా అనే అంశంపై అయిపోయి మనకి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే విశాఖలోనే ద బెస్ట్ బీచ్గా మనం రుషికొండ బీచ్ అని చెప్పవచ్చు. అలాంటి బీచ్కి బ్లూ ఫాగ్ తెచ్చే విధంగా అధికారులు అయితే సన్నాహ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్లూ ఫాగ్ అన్నది పూర్తిగా 8 రాష్ట్రాలకే కేవలం దక్కుతుంది. అలాంటిది ఈ విశాఖకి ఈ గత ప్రభుత్వాలు ఈ బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ప్రఖ్యాతి ఎంతో ఉందని చెప్పి. అలాంటి బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ మళ్ళీ సాధించాలనే ఉద్దేశంతో అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బ్లూ ఫాగ్ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ నివేదికను తయారు చేసి కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో విశాఖకి మళ్ళీ బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ ఈ రుషికొండ తీరానికి తీసుకురావాలని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా అధికారులు అయితే చర్యలు ప్రారంభించారు. కెమెరా పర్సన్ రామోద్.